అంటే కోర్టులో కూడా చాలా ప్రశ్నలు న్యాయమూర్తి అడుగుతుంటా అంటాడు. అంటే అల్లు అర్జున్ని హైకోర్టులో కూడా అంటే నాంపల్లి కోర్టులో కూడా అడిగినట్టుగా ఉంది. అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టే క్రమంలో పోలీసులను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. అంటే పోలీసులే సరిగా వివరించలేదు, పోలీసులే పట్టించుకోలేదని. అంటే అందులో క్లియర్గా పోలీసులు కూడా ఒక వీడియో తయారు చేశారు 10 నిమిషాలు. వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు అభివాదం చేయడం, బౌన్సర్లు అందరు నెట్టివేయడం. సో ఇలాంటి అంశాలపైన ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఎలా ఉంటుంది పోలీసులు? దీంట్లో భాగంగా పర్మిషన్ తీసుకోవడానికి పెడితే రిజెక్ట్ చేసిండ్రు. సో దాన్ని హైడ్ చేసిన తర్వాత వాళ్ళు అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్కి వచ్చిండ్రు. ఆ బౌన్సర్ల వలన లేకుంటే ఈ అల్లు అర్జున్ వాళ్ళు చనిపోయినరు. సో ఆ అమ్మాయి ఆ లేడీ చనిపోయింది. సో దాన్ని రేవతి అనే లేడీ చనిపోయింది. దాన్ని హైడ్ చేసి హైకోర్టుకు ఏమంటే ఒక తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ నా తప్పిదం ఏం లేదు, నేను ఎందుకంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు థియేటర్లో ఉండి వెళ్ళిపోవడం జరిగింది అన్న కోణంలో వాళ్ళు చేసిన తర్వాత ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో 10,000 పోలీసు వాళ్ళు, చిక్కడపల్లి పోలీసు వాళ్ళు 10,000 వీడియోలను పరిశీలించారు. ఆ 10,000 వీడియోలు పరిశీలిస్తే అసలు సమాచారం బయటకు వచ్చింది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు కావాల్సుకొని అల్లు అర్జున్ ఆర్మీ అనే దాంతో లేకుంటే ఆ బౌన్సర్లతో రూపంలో వచ్చి ఒక హైప్ క్రియేట్ చేసుకొని అక్కడ తొక్కిసలాటకు ప్రొవోక్ చేసేటట్టు అల్లు అర్జునే కారణం అని చెప్పి కోణంలో ఆ వీడియో చూస్తే ఏర్పడుతుంది. సో దీంట్లో భాగంగా ఎందుకంటే ఈ క్రమంలో ఒక ప్రభుత్వాన్ని కానీ పోలీసు వాళ్ళని కానీ అబాస్పాలు చేయాలని ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఎందుకంటే ఆ ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ప్రజలకు ఒక తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నాడు. ఆ తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం వల్ల ఇది తప్పుడు సమాచారంగా పోతుందని చెప్పి పోలీసులు భావించి ఈ వీడియోలు సేకరించి ప్రజలకు అసలు విషయం ఏం జరిగిందని చూపించారు. ఆ కోణంలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈరోజు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వచ్చారు. ఒకవేళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న క్రమంలో పోలీసు వాళ్ళు సహకరించకుంటే రీకన్స్ట్రక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఒకవేళ అక్కడ ఎంతమంది బౌన్సర్లు ఉన్నారు, ఎవరి వల్ల అయింది, ఎవరి వల్ల గాయాల పాలైండు, సో అది కాకుండా ఇంకా వాళ్ళకు సమాచారం కాకుంటే ఎన్నిసార్లు అయినా నోటీస్ ఇవ్వచ్చు. ఒకవేళ వాళ్ళు పోలీసు వాళ్ళు ఇంకా వీళ్ళు మొత్తం కంప్లీట్ దీనికి సంబంధించిన విషయాలన్నీ అల్లు అర్జునే కారణం అనుకుంటే క్యాన్సలేషన్ ఆఫ్ బెయిల్ కూడా వేసే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఇంటరిమ్ బెయిల్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. 4 వారాలు ఉన్న తర్వాత మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేయడానికి స్కోపు మామూలుగా అయితే ఉండదు. కానీ ఒకవేళ ఇన్వెస్టిగేషన్ సహకరించకుండా ఆ వీడియోలో సమాచారాన్ని ఒకవేళ అంటే క్షమించమని కావచ్చు, ఆ సందర్భంలో నేను వేరే ఎమోషన్లోని మాట్లాడినాను కావచ్చు, కొంత లోబడి తగ్గితే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? అంటే దీంట్లో క్రమంగా పోలీసు వారిని గవర్నమెంట్ తప్పుదారు పట్టించే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే తప్పు అని ఒప్పుకోవాలి. సో దానికి ప్రశ్న పెట్టి నేనే తప్పు చేయలేదు అని చెప్పి పోలీసు వాళ్ళపైన గవర్నమెంట్ పైన అబాస్పాలు చేస్తే ఆ రికార్డులు ఉంటుంది. ప్రతిదీ స్టేట్మెంట్ కదా, ప్రతిదీ రికార్డు పరంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతిదీ సీసీ కెమెరాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ప్రతి ప్రెస్ వాళ్ళు వచ్చారు, ప్రతి ఒక్కరు ఇప్పుడు సెల్ ఫోన్ రూపంలో చూస్తారు. ప్రతి ఒక్కరు దాన్ని తప్పించుకునే ప్రయత్నం లేదు. సో ఈయన ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా అంటే వీళ్ళు హైకోర్టుకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చిరేమని చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ వీడియోలు వీళ్ళు పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టినాక 10,000 వీడియోలు బయటపడ్డాయి. దానికి బిఫోర్ 10,000 వీడియోలు చూడకుండా కానీ ఒక అల్లు అర్జున్ కు ఆయన విషయాన్ని ఆయన కప్పిపుచ్చుకోవడానికి నేను అపవాదిని కాదు, నేను నిరుపవాదిని కాదు అని చెప్పి ఒక కోణంలో చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏ విధంగా పిలిచారంటే స్టేట్మెంట్ రికార్డు ఒకవేళ పోలీసు వాళ్ళు సాటిస్ఫై కాకుంటే దానికి సంబంధించిన అల్లు అర్జున్ గారే నిందితుడు చేసిండు అని భావిస్తే క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ వేసే అవకాశం ఉంటుంది. అది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. పోలీసు వాళ్ళు ఎన్నిసార్లు నోటీస్ ఇవ్వచ్చు, అన్నిసార్లు ఒక పాయింట్ రేజ్ చేశాడు హైకోర్టులో. పోలీసుల వైఫల్యం ఉంది, పోలీసుల భద్రత ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఆ మహిళ చనిపోయింది, అల్లు అర్జున్కి సంబంధం లేదని కూడా పోలీసులను కూడా కొంచెం క్రిటిసైజ్ చేస్తూ న్యాయమూర్తి ముందు వాదనలు వినిపించాడు. సో ఆ వాదనలు కూడా పరిగణ తీసుకున్న తర్వాత ఇంటరిమ్ బెయిల్ అనేది అల్లు అర్జున్కు వచ్చినట్టుగా ఒక చిన్న పాయింట్. అంటే ఒక చిన్న లూపోల్ ఉన్నా కూడా కామన్గా లీగల్గా ఏదైనా జరగచ్చు. ఇక్కడ అంటే కోర్టుకు సరైన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ తరలించారు. అయితే అల్లు అర్జున్ కి విచారిస్తున్నారు పోలీసులు. గంట నుంచి కూడా అల్లు అర్జున్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సంధ్య థియేటర్ లో ఆ రోజు అసలు ఏం జరిగింది, అనుమతుల విషయంలో మీకేం తెలుసు, బన్నీ ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాలపై కూడా ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అయితే ఆ రోజు వీడియో చూపిస్తూ ప్రశ్నలు కురిపిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీని తర్వాత విచారణ అనంతరం కూడా సంధ్య థియేటర్ కు తీసుకువెళ్లి సీనియర్స్ అక్కడ ఏం జరిగింది అని డైరెక్ట్ గా అడిగే ప్రయత్నం చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కూడా మనం చూసుకున్నట్లయితే మరి కాసేపట్లో కూడా సంధ్య థియేటర్కి కూడా ఆయన తీసుకెళ్లబోతున్నట్లు తెలుస్తుంది. తీసుకెళ్లి అక్కడ విచారణ జరగబోతున్నట్లు తెలుస్తుంది. అంటే అక్కడ అసలు ఏం జరిగింది, ఆ రోజున December 4న ఏం జరిగింది, మీరు ఏ సమయానికి వచ్చారు, ఎటు నుంచి ఎటు వెళ్ళారు అని కూడా డైరెక్ట్గా సీన్ మొత్తం కూడా రీకన్స్ట్రక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
అయితే ఇప్పటికే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. అల్లు అరవింద్తో పాటు అల్లు అర్జున్ మామయ్య అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి కూడా చేరుకున్నారు. కానీ లోపలికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపలికి మాత్రం అల్లు అర్జున్ మాత్రమే చేరుకున్నారు. ఆయనపై ఇప్పటికే 2 గంటల విచారణ కొనసాగబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే గంట పై నుంచి కూడా అల్లు అర్జున్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా అసలు ఆ రోజు సంధ్యా థియేటర్లో ఏం జరిగింది, అనుమతుల విషయంలో కూడా నీకేం తెలుసు, బన్నీ ప్రెస్ మీట్ పై కూడా చెప్పిన అంశాలపై ప్రెస్ మీట్లో ఏదైతే గత 2 రోజుల క్రితం బన్నీ ఒక ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు, కొన్ని అంశాలు చెప్పుకొచ్చారు, నాకు అసలు తెలీదు, నాకు ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదని కూడా చెప్పుకొచ్చారు. ఈ అంశాలపై కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. పోలీసు నా దగ్గరికి రాలేదు, ఎవరు నా దగ్గరకు వచ్చి ఏది కూడా చెప్పలేదని చెప్పారు. అయితే వీడియోని చూపిస్తూ పోలీసు వచ్చారా లేదా అనేది కూడా వీడియోని చూపిస్తూ కూడా చెప్పే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు కూడా ఏ సమయానికి బన్నీ వచ్చారు, ఈ ఘటన జరిగిన తర్వాత ఏ సమయానికి ఆయన మళ్ళీ తిరిగి వెనక్కి ఇంటికి వెళ్లారు అనే అంశాన్ని కూడా పోలీసులు అడిగే అవకాశం ఉంది. దీంతో పాటు రోడ్ షోని చేయొద్దని మేము చెప్పాం, రోడ్ షోని కూడా చేశారని ఆ వీడియోని కూడా చూపిస్తూ రోడ్ షోని కూడా చేశారు మీరు, ఆ వీడియోని కూడా చూపిస్తూ మరి ఇదెందుకు చేశారు అని అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీంతో పాటు కూడా అసలు ఆ రోజు ఎవరెవరు వెళ్ళారు సంధ్యా థియేటర్కి, మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు వెళ్ళారు అని అడిగే అవకాశం ఉంది. దీంతో పాటు మీతో పాటు ఎంతమంది బౌన్సర్లు వచ్చారు, ఎందుకంటే అల్లు అర్జున్ వచ్చిన నేపథ్యంలో కూడా చుట్టూ బౌన్సర్లు ఫ్యాన్స్ని కానీ అక్కడ ఉన్న అభిమానులు కానీ తొయ్యడం జరిగింది, అంటే పక్కకి నెట్టడం జరిగింది అల్లు అర్జున్ వచ్చే నేపథ్యంలో. అయితే ఎంతమంది బౌన్సర్లు వచ్చారు, ఫ్యాన్స్ పై దాడి చేసిన బౌన్సర్ల వివరాలేంటి అని కూడా అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్కి విచారణ కొనసాగుతుంది. ప్రమాదం తర్వాత కూడా మనం చూసుకున్నట్లయితే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ప్రమాదం తర్వాత అసలు ఈ సక్సెస్ని నేను ఎంజాయ్ చేయలేదు అనుకొని చెప్పుకొచ్చారు. అయితే ప్రమాదం తర్వాత డిసెంబర్ 7న హైదరాబాద్లో ఒక సక్సెస్ మీట్ని పెట్టారు, మరి విజయోత్సవాల కార్యక్రమం కూడా చేపట్టారు. మరి ఇదంతా జరిగిన తర్వాతే కదా ఈ విజయోత్సవాల కార్యక్రమం పెట్టారు. మరి సక్సెస్ మీట్ నిజం కాదా అని అడిగేటట్టు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని పోలీసులు చెప్పారు, మీ మేనేజర్ సార్కి నేను చెప్తాను అని చెప్పుకోను, కానీ సార్కి మేనేజర్ మీకు చెప్పలేదా, లేదంటే మీకు చెప్పినా సరే సినిమా అనంతరం వెళ్దాం అనుకున్నారా అని అడిగే అవకాశాలు కూడా ఉంది. దీంతో పాటు దీని తర్వాత ప్రమాదం తర్వాత కూడా అంటే ఇదంతా జరిగిన తర్వాత సార్కి మేము చెప్తామని పోలీసు మేనేజర్కి చెప్పినప్పుడు కూడా మీకు చెప్పలేదా, లేకపోతే మా డీసీపీ కూడా మీ దగ్గరకు వచ్చారు కానీ ఆయన వచ్చినప్పుడు కూడా మీరు వెళ్ళలేదు, సినిమా మొత్తం అనంతరం అయిపోయిన తర్వాత సినిమా అయిపోయాక నేను వెళ్తానని చెప్పుకొచ్చారు. అయితే ఒక ప్రాణం పోతుంది, ఆ మహిళకి ఎంతో ప్రాణాంతకరంగా ఉంది, ఆమె పరిస్థితి ఎంతో విషమంగా ఉంది, తన కొడుకు పరిస్థితి కూడా ఎంతో విషమంగా ఉంది అని మా పోలీసులు చెప్పినప్పటికీ కూడా మీరు చెప్పలేదు అని చెప్పేసి మీడియా కాన్ఫరెన్స్లో చెప్పారు. ఇది ఎంతవరకు నిజమని కూడా చెప్పుకొచ్చారు. అయితే పర్మిషన్ ఇవ్వలేదు మేము మీకు అసలు రోడ్ షోకి, దేనికి సంధ్యా థియేటర్కి రమ్మని కూడా మేము మీకు పర్మిషన్కి ఇవ్వలేదు, కానీ మీరు పర్మిషన్ ఒకవేళ ఇచ్చామని చెప్తున్నారు కాబట్టి మేము ఏదైతే ఇచ్చామో దాని కాపీని మాకు చూపించండి అని పోలీసులు అడుగుతున్నట్లు తెలుస్తుంది. రోడ్ షో చేసినా చేయలేదని కూడా మీరు మీడియా కాన్ఫరెన్స్లో చెప్పారు. గత 2 రోజులు జరిగిన మీడియా కాన్ఫరెన్స్లో నేను అసలు ఎటువంటి రోడ్ షో చేయలేదని చెప్పారు, కానీ కార్ ఎక్కి మీరు చేతులు ఊపింది రోడ్ షో కాదా మరి అని పోలీసులు అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు పోలీసులు తనకేం చెప్పలేదనడం వెనుక ఉద్దేశం ఏంటి అసలు, ఎందుకంటే మా పోలీసులు వచ్చారు, మేనేజర్కి చెప్తే మేనేజర్ వెంటనే సరే నేను సార్కి చెప్తాను, మీరు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళొద్దు, సార్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పారు. దాని తర్వాత కూడా డీసీపీ వెళ్ళి మాట్లాడినా సరే సినిమా అనంతరం నేను వెళ్తాను అని చెప్పారు. మరి ఇదంతా మేము మీకు ముందే ఇన్ఫార్మ్ చేసినా సరే పోలీసులు తనకేం చెప్పలేదు అనడం వెనక ఉద్దేశం ఏంటి అని అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు రేవతి చనిపోయిన విషయం చెప్పినా కూడా ఎందుకు తెలియదు అన్నారు, నాకు మరుసటి రోజు వరకు కూడా తెలియదు అని చెప్పేసి అర్జున్ చెప్పుకొచ్చారు మీడియా కాన్ఫరెన్స్లో. కానీ రేవతి చనిపోయిన విషయం అప్పటికప్పుడే చెప్పాము, మేము ఆయన సినిమా చూస్తున్నప్పుడు వెళ్ళి చెప్పే ప్రయత్నం చేశాము, తర్వాత చెప్పాము కూడా, అయినా సరే నాకు అసలు ఆ రోజు తెలియదు, నెక్స్ట్ డే నాకు తెలిసింది అని చెప్పుకొచ్చారు. మరి అందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అని అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతోపాటు కేసు దర్యాప్తులో ఉంది, అంటే మనందరికీ కూడా తెలిసిన విషయమే, డిసెంబర్ 13న చిక్కడపల్లి స్టేషన్లో అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది, హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే దీంతోపాటు కేసు దర్యాప్తులో ఉండగా కూడా ప్రెస్ మీట్ అసలు ఎందుకు పెట్టారని అడిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో ఉన్నారు. సాగర్, అయితే మరి కాసేపట్లో సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ తీసుకురానున్నారా? ఎందుకంటే సీన్ మొత్తం కూడా రీకన్స్ట్రక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది, అసలు వస్తారా రారా? ఖచ్చితంగా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి విచారణ అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కొనసాగుతుంది. సుమారు గంట సేపటి నుంచి అల్లు అర్జున్ని పోలీసులు చిక్కడపల్లి SHO ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి రాజు నాయక్తో పాటుగా చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, డీసీపీ సెంట్రల్ జోన్ డీసీపీల నేతృత్వంలో అల్లు అర్జున్ని విచారిస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి మహిళ మృతి చెందింది, శ్రీతేజకు అనారోగ్యం, ఇంకా ప్రాణాలతో చికిత్స పొందుతున్న పరిస్థితి. ఈ మొత్తం ఘటనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఎక్కడికి ఏదైతే
పుష్ప 2 బెనిఫిట్ షో వచ్చిన సందర్భంలో ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యారు, ఏ రోడ్ నుంచి లోపలికి వచ్చారు, రోడ్ షో చేస్తూ లోపలికి ఎందుకు వచ్చారు, వెళ్ళిన అనంతరం తన సిబ్బందికి తన ప్రైవేట్ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం గేట్ క్లోజ్ చేయమని చెప్పి ఈ లోయర్ బాల్కనీకి సంబంధించినటువంటి గేట్ క్లోజ్ చేయడం, సంధ్య 70mm థియేటర్లో లోపల ఆయన కూర్చున్న సీటుకు సంబంధించినటువంటి విషయాలు, ఎంతమంది కూర్చొని సినిమా చూశారు, మీ కుటుంబ సభ్యులు ఎంతమంది పాల్గొన్నారు, ప్రత్యేకంగా మీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది మీకు ఇన్ఫామ్ చేశారా, మీ పిఆర్ టీం అనేది పోలీసులకు ఇన్ఫామ్ చేశారా మీరు సంధ్యా థియేటర్కి వస్తున్న అంశం. అయితే ఈ అంశానికి సంబంధించినటువంటి బెనిఫిట్ షోకు ఈరోజు అల్లు అర్జున్ వస్తున్న నేపథ్యంలో పోలీసులను అనుమతి కోరినటువంటి పోలీసులకు సంబంధించినటువంటి సాగర్, మరి చిక్కడపల్లి పోలీసులు సుప్రీంకోర్టుకి వెళ్లే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపై డీటెయిల్స్ ఉన్నాయా మీ దగ్గర? ఎస్, ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు. అల్లు అర్జున్ ఇప్పటికే మధ్యంతర బెయిల్ 4 వారాల మధ్యంతర బెయిల్, షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ పైన అల్లు అర్జున్ ఉన్నారు. ఇంకా దానికి సంబంధించినటువంటి విచారణ అనేది ఇంకా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ షరతులను నిబంధనలను ఉల్లంఘించారు. ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టి ఈ కేసు దర్యాప్తుకు సంబంధించిన విషయాలు, సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఆయన బహిర్గతం చేయడం, పోలీసుల పైన ఆరోపణలు చేయడం, ఏదైతే సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగిన విషయాలను కూడా ఆయన పోలీసుల పైన కొన్ని ఆరోపణలు చేస్తూ ఆయన నేను అభివాదం చేస్తూ రోడ్ షో చేయలేదు, అసలు నేను రోడ్ షోనే చేయలేదు, రేవతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందినటువంటి రేవతి మృతి చెందిందన్న విషయం అనేది తనకు నెక్స్ట్ డే వరకు తెలియదని చెప్పి ఆయన కొన్ని అబద్ధాలు పోలీసుల పైన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ మొత్తం అంటే ఆ ఘటనకు సంబంధించినటువంటి మొత్తాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఒక 7 నిమిషాల వీడియోని రికార్డ్ చేశారు. ఆ వీడియో అనేది పూర్తిగా లైవ్లో అందరికీ చూపించిన పరిస్థితి అయితే ఉంది. ఆ వీడియోలో ఖచ్చితంగా అల్లు అర్జున్ రోడ్ షో చేయడం, ఆయన గేట్లోకి ఎంటర్ కావడం, ప్రత్యేకంగా సెక్యూరిటీ సిబ్బందికి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్న నేపథ్యంలో గేట్ను క్లోజ్ చేయమని చెప్పి ఆయన వ్యక్తిగత సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం, ల్యాండ్ ఆర్డర్ పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి సెక్యూరిటీని వాళ్ళు చేతిలోకి తీయడం, చట్టం అనేది వాళ్ళ చేతిలోకి తీసుకోవడం, ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ ఆ రోజు జరిగిన ఘటనకు పూర్తి బాధ్యత అల్లు అర్జున్తో పాటుగా అల్లు అర్జున్ భద్రతా సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం అంశాలను ఆయనే ప్రెస్ మీట్ పెట్టి కేసు దర్యాప్తు సందర్భంలో మధ్యంతర బెయిల్పై ఆయన బయట ఉన్న సందర్భంలో కోర్టు ఉల్లంఘనలు, మధ్యంతర బెయిల్కి సంబంధించిన షరతులను కూడా అల్లు అర్జున్ ఉల్లంఘించిన నేపథ్యంలో పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు జరిగినటువంటి విచారణలో దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా వీడియో రికార్డ్ ద్వారా రికార్డ్ చేయనున్నారు పోలీసులు. ఆ వీడియోలో కూడా అల్లు అర్జున్ సంబంధించినటువంటి విచారణలో కీలక అంశాలు ఆయన ఒప్పుకున్నట్లయితే దాన్ని బేస్ చేసుకొని కోర్టు మధ్యంతర బెయిల్ నిబంధనల ఉల్లంఘనను బేస్ చేసుకొని సంధ్యా థియేటర్ ఘటనను బేస్ చేసుకొని ఈ 3 అంశాల మీద ఖచ్చితంగా పోలీసులు మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలని చెప్పి ఇటు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ అభ్యర్థించే అవకాశం ఉంది. ఆ వీడియో ఆధారంగా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి మొదటి ఏదైతే అరెస్టు చేసిన రోజు అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన దాన్ని కూడా ఈ రోజు చేసిన విచారణలో చేసిన వీడియోను కూడా ఈ మొత్తం ఆధారాలను, ఈ 3 అంశాలకు సంబంధించినటువంటి ఆధారాలను కోర్టుకు సబ్మిట్ చేసి కోర్టుని మధ్యంతర బెయిల్, ఎందుకంటే సాక్షులను ప్రభావితం చేయడం, ఘటనకు సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్కి సంబంధించిన నిబంధనల ఉల్లంఘన, సంధ్యా థియేటర్ తొక్కిసలాట యొక్క బాధ్యత, ఈ 3 అంశాలను కూడా కోర్టుకు అభ్యర్థించి మధ్యంతర బెయిల్ను రద్దు చేయడంతో పాటుగా అల్లు అర్జున్ని పూర్తిగా ఈ కేసులో మరింత విచారించే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కోర్టుని అభ్యర్థించి మధ్యంతర బెయిల్ను క్యాన్సిల్ చేయమని చెప్పి ఇక్కడ కోర్టును అయితే పోలీసులు ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ విచారణ ఏదైతే ఈ రోజు జరుగుతున్న విచారణ అనంతరం అయితే కీలక పరిణామాలు అల్లు అర్జున్ కేసులో చోటు చేసుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎస్ సాగర్, మరి అయితే మధ్యంతర బెయిల్ మీద ఆయన బయటకు వచ్చారు. కానీ బయటకు వచ్చిన గత 2 రోజుల క్రితం కూడా మనం చూసుకున్నట్లయితే ప్రెస్ మీట్లో ఒక సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. అయితే అందులో చూసుకున్నట్లయితే మొత్తం అన్ని అబద్ధాలు, పోలీసుల మీద అబద్ధపు ఆరోపణలు చేసినట్లే ఉంది. ఎందుకంటే పోలీసులు ఆయన చెప్పిన ప్రతి దానికి కూడా ధీటుగా ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. ఆయన అసలు ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, ఏ సమయానికి బయటకు వచ్చారు, పోలీసులు చెప్పిన తర్వాత ఎంత సమయం దాటిన తర్వాత ఆయన బయటకు వచ్చారు, ఇలా అన్ని కూడా వీడియోలో క్లియర్గా ఉంది. అయితే ఇదే అంశంపై తీసుకొని వెళ్ళి సుప్రీంకోర్టుకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా? అంటే సుప్రీంకోర్టుకి తీసుకుని వెళ్ళి బెయిల్ని రద్దు చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా?
ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు, కీలకంగా అల్లు అర్జున్ ఆ రోజు తొక్కిసలాట ఘటన జరిగినకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి వీడియో ఆధారాలను పోలీసులు సేకరించడం, దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఒక డాక్యుమెంట్ రూపంలో ఇటు పేపర్గా కూడా ఒక డాక్యుమెంటేషన్కు కూడా అల్లు అర్జున్ మినిట్ టు మినిట్ అల్లు అర్జున్ బెనిఫిట్ షోకి వచ్చిన సమయంతో పాటుగా ఆయన వెళ్ళిన సమయం, ఆ మొత్తం ఘటన జరిగిన ప్రదేశాన్ని కూడా పూర్తిగా మినిట్ టు మినిట్ ఏం జరిగిందనేది ఒక డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో పాటుగా వీడియో ఎవిడెన్స్ కూడా పోలీసులు సేకరించారు. దీన్ని కూడా కోర్టు ముందు పెట్టే అవకాశం ఉంది. ఇందులో కీలకంగా ఈ వీడియోలో, ఈ డాక్యుమెంటల్ ఎవిడెన్స్లో కూడా పోలీసులు కీలకంగా అల్లు అర్జున్ వచ్చిన అనంతరం, రోడ్ షో అనంతరం అభిమానుల తాకిడి పెద్ద ఎత్తున వేలాది మంది అభిమానులు ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ లోపల సినిమా చేస్తున్న నేపథ్యంలో ఆయన సెక్యూరిటీకి ఆదేశాలు ఇవ్వడం అనేది కీ పాయింట్, గేట్లు క్లోజ్ చేయడం అనేది కీ పాయింట్. తర్వాత తొక్కిసలాట జరిగిన అనంతరం పోలీసులు స్వయంగా అల్లు అర్జున్ సిబ్బందికి, ఎందుకంటే అల్లు అర్జున్ దగ్గరికి నేరుగా పోలీసులను భద్రతా సిబ్బంది వెళ్ళనీయకపోవడం అనేది ఇక్కడ పోలీసులను ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం. ఎందుకంటే తొక్కిసలాట జరిగి ఒక ఇద్దరు అక్కడ మృత్యుతో పోరాడుతుంటే ఆ విషయాన్ని అల్లు అర్జున్కి నేరుగా పోలీసులు చెప్పనివ్వకుండా భద్రతా సిబ్బంది అడ్డుకోవడం అనేది చట్టాన్ని ఉల్లంఘించడం అనే అవుతుంది. ఖచ్చితంగా భద్రతా సిబ్బంది లోపం, అల్లు అర్జున్ ప్రైవేట్ సిబ్బంది లోపం. అయితే నేరుగా పోలీసులు అల్లు అర్జున్కి సంఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్కి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం, అల్లు అర్జున్కి స్వయంగా చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ నేరుగా అల్లు అర్జున్కి వెళ్ళి చెవులో ఇక్కడ తొక్కిసలాట జరిగింది, ఒక మహిళ మృతి చెందింది, ఒక బాబు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు సార్, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి స్వయంగా పోలీస్ అధికారి అక్కడికి వెళ్ళి ఆయనకు చెప్పినా కూడా ఆయన సినిమా చూసిన తర్వాత వెళ్తానని ఒక నిర్లక్ష్యపు సమాధానం చెప్పడం, భద్రతా సిబ్బంది లోపం, అల్లు అర్జున్ సిబ్బంది లోపం. వెంటనే పోలీసులు ఉన్నతాధికారులు అనుమతి తీసుకొని అల్లు అర్జున్ ఇమీడియట్గా తీసికి వచ్చి బయటికి ఆయనను పంపించిన, పోలీసులు దగ్గరుండి పంపించిన దృశ్యాలు కూడా వీడియోలో మెన్షన్ చేసిన పరిస్థితి. ఇవన్నీ ఒక కీ ఎవిడెన్స్ అని చెప్పుకోవచ్చు మనం. దానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఆధారాలు ఈరోజు విచారించినటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో పాటుగా ఈరోజు విచారణలో అల్లు అర్జున్ చెప్పే సమాధానాలు కూడా పోలీసులు సంతృప్తి చెందకపోతే సంధ్యా థియేటర్కి వెళ్ళి సీన్ ఆఫ్ అఫెన్స్ ఏ విధంగా జరిగింది, రీకన్స్ట్రక్షన్స్ కూడా సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ తీసుకెళ్లి చేసే అవకాశాలు ఉంది. దాన్ని కూడా వీడియో ద్వారా రికార్డ్ చేసి ఈ 3 అంశాలను కోర్టు ముందు ఉంచి సుప్రీంకోర్టును కూడా పోలీసులు ఆశ్రయించే అవకాశాలను, మధ్యంతర బెయిల్ రద్దు చేయాలి. అల్లు అర్జున్ ఈ రోజు అంటే సంధ్యా థియేటర్ ఘటనలో ఖచ్చితంగా కీలక బాధ్యుడు, కీలక నిందితుడు అని చెప్పి పోలీసులు ప్రూవ్ చేయనున్నారు. ఈ కీలక ఆధారాలు కోర్టుకు సబ్మించిన అనంతరం మరి కోర్టులో ఎలాంటి అంటే పోలీసులకు ఎలాంటి తీర్పు వస్తుంది, కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. అల్లు అర్జున్ది మాత్రం ఈరోజు విచారణ అనేది కీలకంగా మారనుంది. ఈ మొత్తం ఎవిడెన్స్ని కూడా పోలీసులు అంటే కోర్టును అభ్యర్థించి మధ్యంతర బెయిల్ రద్దు చేయాలంటూ అభ్యర్థించే అవకాశం ఉంది. ఇది జరిగితే మాత్రం ఈ కేసులో ఒక కీలక పరిణామం చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ని ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పి పోలీసులు కూడా కోర్టును అభ్యర్థించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే సాగర్, గత 2 రోజుల క్రితం ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో అల్లు అర్జున్, అందులో ఆయన చేసిన వ్యాఖ్యల కోసం ఈరోజు నోటీస్ విచారణకి ఆయన పిలిచారా? అంటే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు, అందులో కూడా అన్ని అబద్ధపు ఆరోపణలే చేశారు. దానికోసమే ముఖ్యంగా ఈరోజు నోటీస్ ఇచ్చి ఈరోజు విచారణకు పిలిచారా? ఎస్, ఖచ్చితంగా. దాంతో పాటుగా ఆ రోజు ప్రెస్ మీట్లో పోలీసుల తీరుపైన అల్లు అర్జున్ మాట్లాడడం, కొన్ని అబద్ధపు ఆరోపణలు చేయడం, పోలీసులకు సంబంధించినటువంటి కొన్ని అసత్య ఆరోపణలు చేయడం, దాంతోపాటుగా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్లో షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఆ షరతుల్లో పోలీసుల విచారణకు సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించినటువంటి విచారణకు అల్లు అర్జున్ సహకరించాలి, ఒకవేళ విచారణ చేయాల్సి వస్తే పోలీసులకు అల్లు అర్జున్ సహకరించాలన్న ఆ మధ్యంతర బెయిల్ షరతుల నేపథ్యంలోనే పోలీసులు ఈ 2 అంశాలను, మధ్యంతర బెయిల్ షరతులతో కూడిన మధ్యంతర బెయిల్లో అల్లు అర్జున్ని మరోసారి విచారించే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ 2 అంశాలు మధ్యంతర బెయిల్లో షరతులతో పాటుగా ప్రెస్ మీట్లో కీలక ఆరోపణలు, పోలీసుల పైన ఆరోపణలు చేస్తూ అసలు రేవతి మృతి చెందిందన్న విషయం ఆ రోజు నాకు తెలియదు, పోలీసులు ఎవరు నా వద్దకు రాలేదు, పోలీసులు ఎవరు నాకు చెప్పడం లేదు, అసలు అనుమతి ఉందా లేదా అన్న విషయం కూడా నాకు తెలియదు, సంధ్యా థియేటర్ యాజమాన్యమే అనుమతి తీసుకున్నామని చెప్పారు, మేము వాళ్ళు చెప్పిన అనంతరమే మేము వచ్చామని చెప్పి కొన్ని నిర్లక్ష్యపు సమాధానాలు అల్లు అర్జున్ చెప్పాడు. ప్రెస్ మీట్ వేదికగా పోలీసులపై ఆరోపణలు చేయడం, మధ్యంతర బెయిల్ నిబంధనలను ఉల్లంఘించడం, ఈ 2 అంశాల నేపథ్యంలోనే పోలీసులు ఈరోజు కీలకంగా విచారిస్తున్నారు. ఈ కేసులో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు ఖచ్చితంగా అల్లు అర్జునే కారణం అంటూ చూపిస్తూ దానికి సంబంధించిన పూర్తిస్థాయి ఆధారాలను అల్లు అర్జున్కు చూపిస్తూ దాదాపు 18 ప్రశ్నలను అల్లు అర్జున్కి పోలీసులు సంధించారు. ఆ ప్రశ్నలకు అల్లు అర్జున్ ఎలాంటి సమాధానం చెప్తారు,
ఈ మొత్తం వీడియో రికార్డులో అల్లు అర్జున్ ఎలాంటి అంశాలు బయటకు వస్తాయనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వీటి ఆధారంగానే పోలీసులు మధ్యంతర బెయిల్ని కూడా రద్దు చేయాలంటూ కోర్టును అభ్యర్థించే అవకాశం కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఈ కేసులో. ఎస్, అయితే అల్లు అర్జున్ బెయిల్ రద్దవుతుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. అయితే సుప్రీం కోర్టుకి వెళ్లే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే తగిన ఆధారాలు సేకరించారు పోలీసులు. పక్కాగా సేకరించిన వీడియో ఫుటేజ్తో సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ చెప్పినవన్నీ కూడా అబద్ధాలే అని నిరూపించే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తుంది.